నాన్న సంతాపం సందర్భంగా లక్షలాది మంది నాన్న అభిమానుల నడుమ కొడుగ్గా ఇది నా బాధ్యత, చనిపోయిన వారి ప్రతి కుటుంబానికి పోవాలి నేను ఆ రోజు చెప్పడం జరిగింది. ఇది నేను చేయకపోతే కొడుగ్గా నా బాధ్యత నేను నెరవేర్చింది కాదు. దీనికి రాజకీయానికి కొంచెం సంబంధమే లేదు. మళ్ళీ సూర్యుడు కూడా తాడు చూడు మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు నాకు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు. నవ్వే ప్రతి చిరునవ్వులో మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉంటారు. ఆ చిరునవ్వులో నేను కూడా భాగమైతా. నాన్న కోసం దాదాపుగా 660 మంది ఈ రోజుకి ప్రాణ త్యాగాలు చేశారు. కొందరు అందులో ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి అందరి కోసం కూడా నేను చెప్తున్నా, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోలేదు, మనలో ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు, మన ఆశయాలలో ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. చనిపోయిన ప్రతి కుటుంబాన్ని రాబోయే రోజుల్లో నేను వచ్చి కలుస్తాను, పరామర్శిస్తాను. నేను మీలో ఒకరిని అని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పి సవినయంగా సభాముఖంగా చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా ఈ సభా వేదిక ద్వారా చేతులు జోడించి వారి కుటుంబాలకు కూడా ప్రగాఢ సంతాపాలు తెలుపుకుంటున్నాను. కొడుకుగా నా బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం నాకు. పొద్దున్న నేను చనిపోయిన తర్వాత అక్కడికి పోయినప్పుడు నా బాధ్యత నేను నెరవేర్చానా లేదా అన్నదానికి సమాధానం చెప్పాను. నేను చెప్పినాను, ఎవరు రాకపోయినా కానీ ఎవరు అతన్ని నేను కలవకపోతున్నాను. అక్కడ నాన్న బతుకున్నాడు అన్న సంగతి క్లియర్. దేవుడు నా తోడుగా ఉన్నాడు, నాన్న బతికే ఉన్నాడు, ప్రతి గుండె చెప్పుల్లోనూ నాన్న ఉన్నాడనేది కనపడతాం. తన ఎప్పుడు కూడా తన ఆలోచనలు అన్నీ కూడా రేపు లేదు, ఈ రోజే అన్ని చేసేయాలి. ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలి అంటే పోలవరం ప్రాజెక్టుకు నాకు తెలిసి స్టార్ట్ చేసినప్పటికీ అన్ని క్లియరెన్స్ లేవు. క్లియరెన్స్ వచ్చేస్తుంది, అందులోనే కానీ చేద్దాం. నాగార్జున సాగర్ జరిగినప్పుడు అన్ని క్లియరెన్స్ ఉన్నాయా? అదే రకంగా ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకు కొలరాడో, అమెరికాలో కొలరాడో లిఫ్ట్ అరౌండ్ 570 meters, 500 meters. That is supposed to be lift irrigation, but that is the biggest. అమెరికన్స్ కొలరాడో చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ప్రాణహిత సేవలు ఎందుకు చేయలేమని 600 మీటర్లు లిఫ్ట్ వచ్చింది. 38,500 కోట్ల ప్రాజెక్టు, 17 లక్షల ఎకరాలకు దాదాపు సాగుని ప్రాజెక్టు, అందరూ చాలా గ్రామాలకు సాగుని రాష్ట్రం